ఆర్ఎంపీ బీఎంపీలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీల జీవితాలలో వెలుగు నింపే నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని తెలంగాణ బీఎంపీ ఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పొనుగోటి హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ లో సీఎం ఫ్లెక్స్ కి పాలాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చిన జీవో నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయడం పట్ల గ్రామాలలో ప్రజలకు మెరుగైన ప్రాథమిక వైద్యం అందించడం ఆర్ఎంపీల కృషి ఉంటుందని అన్నారు. ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇవ్వడం ద్వారా నకిలీ డాక్టర్ల వ్యవస్థకు అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు డిఎస్ ఎన్చారి, శ్రీనివాసరాజ్, జిల్లా నరసింహరాజు, యాదగిరి, వనామ, కృష్ణారెడ్డి, రాజశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పిఎంపీ ఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖరరావు గారు, నేను పొనుగోటి హనుమంతరావు గారిని గౌరవాధ్యక్షులు ప్లస్ సుస్థా గ్రామీణ వైద్యుల సంఘం గౌరవ మన వ్యవస్థాపక అధ్యక్షులు డిఎస్ చారి గారు, శ్రీనివాసరాజు గారు ప్లస్ మా అందరూ కూడా ప్రెసిడెంట్ సెక్రటరీలు వనం యాదగిరి గారు, రాజశేఖరరావు గారు, నర్సిరెడ్డి గారు, వీరందరూ కూడా కృష్ణారెడ్డి గారు అందరూ వచ్చారు. మీ అందరం కూడా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి 15 ఏళ్ల కళ ఇది. ఎంతో మంది ముఖ్యమంత్రులు మారినారు. ఆ ముఖ్యమంత్రులు మారినా కూడా ఈ ఆర్ఎంపీల పట్ల వివక్ష చూపారు. ఈ రోజు మంచిగా రాజశేఖర రెడ్డి గారు బీద వాళ్లకు వైద్యమైంది విధంగా ఆలోచించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఈ అసోసియేషన్ తరఫున కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. ఇలా గ్రామీణ వైద్యులు ఈ రోజు చాలా మంచి రోజు అని కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంటే జీవో ఇచ్చింది. ఆ రోజులలో ఇలా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇక్కడ మాకుండి పెద్ద దిక్కుకుండి వారు కేసులైనా ఆపించినందుకు కూడా వారికి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. దామోదర్ రాజనరసింహ గారికి కూడా, వైద్య శాఖ మంత్రికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పాలాభిషేకం మాకు ఈ రోజు మా ఆర్ఎంపీలను గుర్తించి మాకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇస్తానందుకు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి మా సంఘం తరఫున కృతజ్ఞతలు చేసి పాలాభివందనం చేశామని కూడా తెలియజేస్తాం. పాలాభిషేకం చేస్తున్నాం అని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎప్పుడో 15 సంవత్సరాల కింద ఆగిపోయినటువంటి కమ్యూనిటీ పారామెడిక్స్ కోర్స్ ట్రైనింగ్ సంబంధించిన ప్రోగ్రాం మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వెలికితీసి పేద ప్రజలకు గ్రామాలలో 24 గంటల వైద్య సేవలు అందాలంటే కేవలం అది గ్రామీణ వైద్యులతోనే సాధ్యమవుతుందని చెప్పేసి గుర్తించి చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు పంపించడం జరిగింది. వీలైనంత తొందరగా ఈ కమ్యూనిటీ పారామెడిక్స్ ట్రైనింగ్ సంబంధించినటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో వీళ్ళని తొందరగా ట్రైనింగ్ ప్రోగ్రాం కంప్లీట్ చేసి నాణ్యమైన వైద్యం పేదలకు అందే విధంగా చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సాధ్యం తొందరగా జీవో పాస్ చేసేసి గ్రామీణంలో ఉన్నటువంటి పేద ప్రజలకు వైద్య సేవలు అందే విధంగా గ్రామీణ వైద్యుల ద్వారా చేయించాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర గ్రామీణ వైద్యులందరి తరఫున ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి, నల్గొండ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరి అదేవిధంగా హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. నీతి రాజేశ్వరరావు గారు మా ముందుండి ఈరోజు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు గ్రామీణ వైద్యులను గుర్తించి వారికి సరైన శిక్షణ ఇచ్చి ప్రజలకు పేద ప్రజలకు వైద్యం జరగాలని ఆ రోజుల్లో శిక్షణ పారామెడికల్ కోర్సు శిక్షణ ఇచ్చారు. ఆ రోజు మళ్ళీ ఆయన తర్వాత కేసీఆర్ వచ్చిండు, శిక్షణ ఇస్తానన్నాడు కానీ ఎంబడే దాన్ని పూర్తిగా బంద్ చేశాడు. తర్వాత మాకు ఇంతవరకు ఎవరు సహకరించలేదు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మాకు ఈ రేవంత్ రెడ్డి గారు, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి మేము రాజేశ్వరరావు ద్వారా హనుమంతరావు మా కార్యవర్గం సుస్థా గ్రామీణ వైద్యుల కార్యవర్గం ఆయన దగ్గర వేయనందుకు మాకు మా యొక్క పరిస్థితిని చూసి అతి తొందరగా పరిష్కరించినందుకు మేము పూర్తి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకు ఇక్కడ లోకల్లో మాత్రం కోమటిరెడ్డి రెడ్డి గారు పూర్తిగా మా సహకారం ఉన్నది. ఆయన సహకారం మాకు పోయినప్పుడు ట్రైనింగ్ కూడా ఆయనే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన ప్రారంభించారు. మళ్ళీ ఆయన ద్వారానే మాకు ఏ దాడులు జరగకుండా సరియైన కాపాడటం జరిగింది. కాబట్టి మేము మరియు హెల్త్ మినిస్టర్ కూడా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామండి.